హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి క్రిస్మస్ రోజు మా చర్చిలో జరిగిన ఆరాధన గురించి ఇంకా కార్యక్రమాలన్నింటినీ నా వీడియో ద్వారా మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నానండి. ఏంటంటే క్రిస్మస్ నైట్ ప్రేయర్లో అయితే యేసుక్రీస్తు యొక్క జనన విధానాన్ని వివరిస్తూ పిల్లలందరూ కూడా ఒక మంచి దృశ్యరూపకంగా అందరి యొక్క మనల్ని పొందే విధంగా అయితే పిల్లలు చాలా చక్కగా వారికి ఇచ్చినటువంటి పాత్రలను చాలా చక్కగా చేసి కూర్చున్నటువంటి వారు ఎవ్వరూ కూడా తల కూడా పక్కకు తిప్పకుండా చేశారండి. ఇంకా పిల్లల యొక్క డ్యాన్సులు కూడా చాలా అంటే చాలా చక్కగా చేశారు. అలాగే డిసెంబర్ మొదటి వారంలో జరిగిన బైబిల్ గ్రంథంలోని కొన్ని అంశాల నుండి బైబిల్ క్విజ్ కాంపిటీషన్ కూడా పిల్లలు చాలా సంతోషంగా పాల్గొని చక్కని సమాధానాలతో 30 మంది పిల్లలు పాల్గొనగా ముగ్గురు 3 స్థానాల్లో నిలిచారు. వారితో పాటు అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి పిల్లలకి కూడా పార్టిసిపేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే పండుగ పర్వదినాన వారి పేర్లు రివీల్ చేస్తూ వారికి బహుమతులు కూడా అందజేయడం జరిగింది. అంతేకాదండి, క్రిస్మస్ నైటు క్యాండిలైట్ సర్వీస్ కూడా చాలా అంటే చాలా ఘనంగా జరిగిందండి. ఇంకా చెప్పాలంటే ఉదయకాలపు ఆరాధనలో కూడా పిల్లలు డ్యాన్సులు ఇంకా చిన్నపిల్లల యొక్క కంటత వాక్యాలతో చర్చ్ మారుబోగిందంటే నమ్మండి. అబ్బబ్బా, ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలు పండగ బట్టలు ధరించి వారు చేసే హడావిడి అంతా ఇంత కాదంటే నమ్మండి. ఇంకా మా చర్చి కట్టి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చాలా వరకు చర్చినంతా రెనోవేట్ చేశారు. దానికి సహకరించిన వారందరి గురించి సన్మానించడం జరిగింది. ఇంకా స్త్రీలంతా కూడా ప్రత్యేకమైన పాటలతో ఆరాధనతో దేవుని నామముని ఎంతగానో గణపరిచారు. చివరగా సంఘ సేవకులు క్రిస్మస్ ఆరాధన గురించి మంచి ప్రసంగంతో బైబిల్ గ్రంథంలోని అనేకమైన విషయాలను గురించి కూడా వివరించి చెప్పడం అయితే జరిగిందండి. చూసారా, ఇక్కడ చిన్నపిల్లలు ఎంత సంతోషంగా వాళ్ళ దేవుని నామాన్ని గణపరుస్తూ ఆ పాటల్లో నాట్యం చేస్తూ నిజంగా చూశారు కదా. నాకైతే భలే నచ్చిందండి. మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది మీ కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ శాంటాక్లాస్ కూడా చక్కగా డ్యాన్స్ చేశాడు. భలే ఉన్నాడు కదా శాంటాక్లాస్. సో పిల్లలందరికీ కూడా బహుమతులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా గంట సింబల్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. క్రిస్మస్ రోజున నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఆ రోజు వీడియోస్ అయితే తీశాను, కానీ ఎందుకు అంటే ఏం చేస్తాం, క్రిస్మస్ హడావిడి కదా. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. అందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇంకా రాబోతున్నటువంటి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకేనా. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా మా పాప ఎంత చక్కగా నడిచి వస్తుందో చర్చిలో నుంచి. ఇదైతే మేము మా చర్చి కాదండి, మేము వచ్చే రోడ్లో చర్చి అయితే క్లోజ్ అయ్యి ఉంది. అసలు డెకరేషన్ అయితే ఎంత గ్రాండ్గా చేశారో అది చర్చి చూడంగానే భలే అనిపించి మా పాపనైతే అక్కడ వీడియో తీసుకున్నాను అనమాట. సో దాన్ని మీతో పాటు ఈ వీడియోలో యాడ్ చేశాను. ఇంకా ఏంటి అంటే చర్చిలో పార్టిసిపేషన్ క్విజ్ కాంపిటీషన్లో ప్రైజెస్ ఇచ్చారు అని చెప్పాను కదా. ఇక్కడ మా మావయ్య గారు కూడా సంఘ పెద్దనమాట. అందుకని మావయ్య గారితో అక్కడ ఉన్న పిల్లలకి ప్రైజులు ఇప్పిస్తున్నారు. మా మావయ్య గారు అయితే ప్రైజులు ఇస్తున్నారు, సర్టిఫికెట్స్ ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. మా పాప చూసారా చక్కగా డ్యాన్స్ చేస్తుంది జింగిల్ బెల్ సాంగ్కి. మా పాప మా బావగారు అబ్బాయి కూడా ఇందులో ఉన్నాడు అనమాట. మా పాప ఫస్ట్ లైన్లో సెకండ్ వన్, మా బావగారు అబ్బాయి ఏమో పింక్ డ్రెస్ పాప ఉంది కదా, థిక్ పింక్ కలరు, ఆ పాప పక్కన ఉన్నాడు మా బావగారు అబ్బాయి. సో పిల్లలందరూ కూడా జింగిల్ బెల్స్ సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. మా చిన్నోడైతే నిద్రపోతున్నాడు అండి. దానివల్ల ఫోటోల్లో కూడా మా వాళ్ళు లేడు, ఇంకా డ్యాన్స్లోనూ లేడనమాట. వాడు రాత్రి నైటు 2:30 వరకు ప్రేయర్ జరగడం వల్ల రాత్రి మెలకుతూనే ఉన్నాడు. ఇంకా ఉదయకాల ప్రార్థనలో మాత్రం మంచిగా నిద్ర తీస్తున్నాడు. సో తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసేప్పటికే మా వాడు నిద్రకు తోలుతున్నాడు అనమాట. ఇంకా దానివల్ల డ్యాన్సుల్లో కానీ ఏటిల్లో కూడా పార్టిసిపేట్ చేయాల. మళ్ళీ ఇంటికి వచ్చేవరకు లెగల, అలా నిద్రపోయాడు. వాడి పండగ నిద్రతో సరిపోయింది. ఇంకా మా పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. మా బావగారు అబ్బాయి
మా అమ్మాయి మాత్రం. చూసారా పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకొని ఎంత చక్కగా చేస్తున్నారు కదా! చాలా అందంగా ఉన్నారండి. నాకైతే భలే నచ్చేసారు. ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు కానీ పార్టిసిపేట్ చేయలేదు.